న్యూస్. నేను మీ శోభ. శ్రీకాకుళం జిల్లా నరసనపేట ఆర్టీసీ కాంప్లెక్స్ లో శనివారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. కాంప్లెక్స్ మెట్లపైన ఉన్న మృతదేహాన్ని చూసి ఆర్టీసీ సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వ్యక్తి యొక్క వివరాలు ఆరా తీశారు. మరణించిన వ్యక్తి మద్యం సేవించి మృతి చెందాడా లేదా అనారోగ్యంతో మృతి చెందాడా అనేది తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు చర్యలు చేపట్టారు. పాతపట్నం నియోజకవర్గం ఎల్లనపేట మండలంలో గల డబ్బపాడు గ్రామం నుండి అగ్రహారం గ్రామం వరకు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు 70 లక్షల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డుకు పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు శంకుస్థాపన చేశారు. అనంతరం డబ్బపాడు ఎంపీపీ స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. గ్రామ ప్రజలతో కలిసి గ్రామంలో పర్యటించి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని వాటిపై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతుల అభ్యున్నతికి కృషి చేస్తుందని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పేర్కొన్నారు. కొత్తూరు మండలంలోని కొత్త కొత్తూరు మరియు సిరిసువాడ గ్రామంలో చంగళ అజయ్, చోడవరపు రాము, లోతుగెడ్డ చలపతిరావు, ఓలురౌతు భీముడు, ఊరాడ శేషగిరి, చంగల్ రామారావు గార్ల మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా నిర్మించిన మినీ గోకులం షెడ్డులను మామిడి గోవిందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని పాడి పరిశ్రమ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 90% కేంద్ర ప్రభుత్వం నిధులు, 10% రైతుల నిధులతో పశువుల పాకలను ఏర్పాటు చేశారన్నారు. మండలంలోని గోకులాలను అవసరమైన వారికి ఇచ్చామని తెలిపారు. వాటిని ఉపయోగించుకుని పాడి రైతులు అభివృద్ధి చెందాలని సూచించారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం తిరుసువాడ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత పశువైద్య శిబిరంలో పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న ప్రతి ఒక్క పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంజీఆర్ సూచించారు. పశువులకు ట్యాగింగ్ చేయించుకోవాలని, అలాగే పశువులకు గాలికుంటు టీకాలు వేయించాలని, అప్పుడే ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించవచ్చని, పాడి పశువుల పెంపక రైతులకు పశువైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఎంజీఆర్ వైద్యులకు సూచించారు. అనంతరం పాడి రైతులకు మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీడీఏహెచ్ శ్రీకాకుళం డాక్టర్ రామ్మోహన్, ఈఓ డిఎల్డీఏ సిహెచ్ సత్యప్రకాష్, ఏడీ కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ వెల్లడించారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవానికి చేస్తున్న ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. వేదికకు కుడి ఎడమ వైపులా సిట్టింగ్ ఏర్పాట్లు, వివిధ శాఖల ఏర్పాట్లు చేస్తున్న శకటాలు, స్టాల్స్ తదితరమైన ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూష, ఉప సంచాలకులు శ్రీనివాసరావు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రసాదరావు, డిఆర్డీఏ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి పార్టీ కార్యాలయంలో శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ వినతిని అందజేశారు. వచ్చిన వినతి పత్రాలను స్వయంగా అచ్చెన్నాయుడు పరిశీలించి గ్రీవెన్స్ కు హాజరైన రెవెన్యూ, ఇరిగేషన్, రహదారులు, పంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులకు అక్కడికక్కడే ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఆదేశించారు. ప్రజల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి పలు గ్రామాల రైతులు సాగునీరు అందించాలని కోరారు. కోడబొమ్మాళి మండలం తెంబూరు మీదుగా ఉన్న ఆసర్ల సాగర్ నుంచి నీరు విడుదల చేయాలని కోరారు. వెంటనే ఇరిగేషన్ అధికారులతో చరవాణిలో అచ్చెన్నాయుడు మాట్లాడి మైనర్ ఇరిగేషన్ నుంచి నీరు విడుదల చేయాలని ఆదేశించారు. సుమారు 10 గ్రామాల రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు. ఒప్పంద అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో అధికారులతో పాటు కింజరాపు హరివర ప్రసాద్, తెదేపా నాయకులు పీరుకట్ల విశ్వప్రసాద్, బగ్గు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. రణస్థలం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు, ఈఆర్ఓ లక్ష్మణమూర్తి, తహసీల్దార్ ప్రసాదరావు ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం ఏర్పాటు చేశారు. ఓటు ప్రాముఖ్యతను వివరించేలా విద్యార్థులకు రంగోలీ, వ్యాసరచన, వక్తృత్వం, పాటల పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ప్రతి సంవత్సరం ఓటును సద్వినియోగం చేసుకుంటున్న 85 ఏళ్లు పైబడిన ఓటర్లకు, కొత్తగా ఓటు హక్కు పొందిన వారిని, దివ్యాంగ ఓటర్లను, ట్రాన్స్జెండర్ ఓటర్లను అధికారులు సత్కరించారు. అనంతరం అందరితో ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. కోస్టా పంచాయతీలో 183 బిఎల్ఓగా విధులు నిర్వహిస్తున్న సచివాలయం మహిళా పోలీస్ బమ్మిడి అమ్మోజీని ఉత్తమ బిఎల్ఓగా ఎంపిక చేశారు. ఎమ్మెల్యే, ఈఆర్ఓ, ఎంఆర్ఓ ఇతర అధికారుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని ఆమెకు అందించి సత్కరించారు. ఓటర్ దినోత్సవ వేడుకల్లో ఎంపీడీఓ ఈశ్వర్రావు, ఎస్ఐ చిరంజీవి, డిప్యూటీ తహసీల్దార్ హేమసుందర్ తదితరులు పాల్గొన్నారు. రణస్థలం పంచాయతీలో ఉన్న బండెపాలెం బీటీ రోడ్డు నిర్మాణం పనుల కోసం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దశాబ్ద కాలంగా బండిపాలెం, నగరపాలెం ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు శంకుస్థాపన చేయడం జరిగిందని, అభివృద్ధి పదంలో మన ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బానోజీ నాయుడు, లంక శ్యామలరావు, పిషిని జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. ఆదివారం జరగబోయే 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శనివారం శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన పోలీస్ పరేడ్ రిహర్సల్ ను అదనపు ఎస్పీ కెవి రమణ పరిశీలించారు. అనంతరం అదనపు ఎస్పీ ప్రత్యక్షంగా పరేడ్ గ్రౌండ్ ను సందర్శించి స్థానిక ఏర్పాట్లను మరియు పోలీస్ రిహర్సల్స్ పరేడ్ ను పరిశీలించి పరేడ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో వీక్షకులను ఆకర్షించే విధంగా పరేడ్ చేయాలన్నారు. పరేడ్ నిర్వహణలో సూచనలు, సలహాలు చేశారు. వీఐపీల రాక, వాహనాల పార్కింగ్ తదితర సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. రేపటి రిపబ్లిక్ పరేడ్ లో ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బందితో పాటు సివిల్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పరేడ్ చేయనున్నారు. ఈ పరిశీలనలో ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ శేషాద్రి, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని, ఓటు హక్కు విలువను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా బోరుభద్ర పాఠశాల ఆవరణలో జీవుల మనుగడకు ఆక్సిజన్ ఎంత అవసరమో ప్రజాస్వామ్య విజయానికి ఓటు హక్కు అంత ఆవశ్యకమైనదని తెలియజేసే విధంగా విద్యార్థులు ఓటు ఆకృతిలో వినూత్న పద్ధతిలో మానవహారంగా ఏర్పడి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి బాడానరాజు మాట్లాడుతూ
ప్రజలు చైతన్యవంతులై ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రజాస్వామ్య విజయానికి వారధులు కావాలని అన్నారు. సీనియర్ ఉపాధ్యాయులు లోకేశ్వరరావు విద్యార్థుల చేత ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యానికి ఆక్సిజన్ ఓటు అను అంశం మీద వ్యాసరచన, నేనే ముఖ్యమంత్రి అయితే అను అంశం మీద డిబేటింగ్, పిచ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి బాడానరాజు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలోని సూర్యమహల్ థియేటర్ ఎదురుగా ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వెనువెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేయగా ఫలితం లేకపోవడంతో శ్రీకాకుళం జిల్లాలో నుంచి కొన్ని ఫైర్ స్టేషన్స్ కి కాల్ చేయగా మరో 2 ఫైర్ ఇంజిన్స్ వచ్చి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించాయి. అంతేకాకుండా విశాఖపట్నం నుంచి కూడా అగ్నిమాపక సిబ్బంది తరలివచ్చారు. సుమారు 10 గంటల పాటు తీవ్ర ప్రయత్నం చేయగా చివరికి మంటల్ని అదుపులోకి తీసుకురాగలిగారు. నర్సన్నపేట జేఎంఎఫ్సి కోర్టు వారి ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో 2 కేసుల్లో పట్టుకున్న 2 కోడి పుంజులను వేలం వేయగా రెడ్డికపేటకు చెందిన సిల్లా రాంబాబు 1700 రూపాయలకు 1 కోడి పుంజును, ఉప్పినివలసకు చెందిన సవలపురపు అప్పన్న 2500 రూపాయలకు 2వ పుంజును వేలంలో గెలుపొందారు. పోలాకి ఎస్ఐ రంజిత్, విఆర్ఓ అఖిల, వెంకట్రావు పర్యవేక్షణలో ఈ వేలం వేయడం జరిగింది. సుమారుగా 30 మంది వరకు ఈ వేలంలో పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆడిటోరియంలో కామ్రేడ్ విజికే మూర్తి సంస్మరణ సభలో స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్లో నూతనంగా నిర్మించిన భవనానికి విజికే మూర్తి పేరు పెడతామని ప్రకటించారు. పూర్వ శాసన మండలి సభ్యులు శర్మ, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు, స్థానిక మాజీ శాసనసభ్యులు గుండా లక్ష్మీదేవి, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తులసిదాస్ మాట్లాడుతూ యావత్ జీవితాన్ని ప్రజా ఉద్యమాలకు అంకితం చేసిన మహానాయకుడు విజికే మూర్తి అని కొనియాడారు. గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సాంస్కృతిక రంగంలో విశేషమైన కృషి చేశారని తెలిపారు. అంబేద్కర్ యూనివర్సిటీ ఏర్పాటుకు పాదయాత్ర నిర్వహించారని అన్నారు. విజికే మూర్తి జీవిత విశేషాలు, ఉద్యమాలకు సంబంధించి ప్రజాశక్తి ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ప్రారంభానికి ముందు విజికే మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరావు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కృష్ణమూర్తి, సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.